హాయ్ అండి. ఈరోజు నేను గుడ్డు బెండకాయ పులుసు కర్రీ చేశానండి. పులుసు అయితే ఫస్ట్ గుడ్లు అవి వేపినవి వీడియో కట్ అయిపోయిందండి. వీడియో లేదు కానీ ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు కరివేపాకు టమాటా ఫ్రై చేసిన నుంచి ఉంది. ఇదిగోండి అవుతుంది చూడండి. ఇదిగోండి టమాటా అవన్నీ కొంచెం బాగా మగ్గిపోయినంత వరకు చేసుకోవాలి. వీడియో ఫాస్ట్లో పెట్టానండి. అంటే ఎందుకు అంత ఇదిగా ఎక్కువ లెంత్ అయిపోద్దని నేనే వీడియో ఫాస్ట్ చేస్తాను. టమాటా మొత్తం మగ్గిపోయినంత వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత పసుపు అది ముందే యాడ్ చేస్తానండి. అంటే గుడ్లు వేపాను కదా ఆ నూనెలోనే ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. అవ్వండి పసుపును ఆయిల్లో వేపిన గుడ్లు అవి కూడా కొంచెం ఉప్పు కారం అట్లకి పట్టేసిన తర్వాత దాంట్లోకి కట్ చేసి ఉంచుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి కొంచెం ఇదైన తర్వాత చింతపండు పులుపు అనేది మనము ముందే నేను నానబెట్టి ఉంచుకున్నానండి. చింతపండు పులుపు అదిగోండి వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటానండి. చింతపండుది ఎక్కువే పడుతుంది నాకు, క్యారీస్లకు కదా అందరికీ. అయినా మరీ ఏం నీరులాగా ఉండదు, బాగానే ఉంటుంది చక్కగా లాస్ట్కి అయ్యేటప్పటికి. అయినా నేను మళ్ళీ యాడ్ చేసుకున్నానండి వాటర్. అంటే అవన్నీ ఉడకాలి కదా, బెండకాయ బాగా ఉడకాలి కదా, అందుకని నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఉప్పు కారాలు చూసుకుంటున్నాను, సరిపోకపోతే కొంచెం చింతపండు పులుపు యాడ్ చేసుకున్నాను. ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. చింతపండు పులుపు యాడ్ చేశాను కదండి, అది బాగా ఇది అవ్వాలండి, మరిగిపోవాలి. అదిగోండి ఉప్పు 2 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం టేస్ట్ చూశాను, నాకు ఎందుకో సరిపోలేదు అనిపించి మళ్ళీ ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇంకో స్పూన్ యాడ్ చేసుకున్నాను. అదిగోండి అలాగే దీంట్లోకి ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. అవన్నీ ఉడకాలి కదా అని అవి బాగా మరిగిపోవాలండి. బెండకాయలు అవి బాగా ఉడికిపోవాలి. అదిగోండి కెరులుతుంది కదా, అలాగా బాగా మరుగుతుంది. మరుగుతున్న తర్వాత ఇంకా అలా మూతెట్టేసానండి. ఇంకో 2 మినిట్స్లో అయిపోద్దండి బాగా దగ్గరికి. ఇంకా అదిగోండి లాస్ట్ వస్తుంది. అదిగోండి అలా అయిందండి ఫైనల్. అది గుడ్డు బెండకాయ పులుసు చేశానండి ఈరోజు. అలాగే షాప్కి వెళ్ళడానికి వర్క్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను. అందరింట్లో ఉన్నవే కాకపోతే మళ్ళీ నేను వర్క్కి కూడా వెళ్ళాలి కదా, అందుకని గిన్నెలు అవి తోమేసుకుంటున్నాను. వీడియో చాలా ఫాస్ట్ పెట్టానండి. అంత ఫాస్ట్గా నేనేం తోమలేను, నాకు అంత సినిమా లేదు. అవి తోమేసిన తర్వాత మొత్తం కడిగేసుకున్నానండి. అక్కడ వండుకొచ్చి అవి కడిగేసాను. అలాగే మేడ మీద నుంచి తెచ్చిన బట్టలు మడత పెట్టాను. తర్వాత షాప్కి వెళ్ళిన వీడియో ఏం తీయలేదండి. 3:30కి ఇంటికి వచ్చిన వీడియో తీశాను. ఇదిగోండి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళకి అకాడమీకి తీసుకెళ్ళడానికి పాలు బూస్ట్ కలిపేసిస్తానండి. ఈలోపే వాళ్ళిద్దరూ డిషిమ్లు ఆడేసుకుంటారు మా పిల్లలు. ఒక్క నిమిషం కుదురుగా ఉంటారండి ఇద్దరును. ఒకడేమో పాల్లో మేగడ కావాలంటాడు, ఒకడేమో పాల్లో పంచదార కావాలంటాడు, ఒకడేమో రకరకాలుగా అడుగుతారండి ఇద్దరును. అదిగోండి ఈలోపే వాళ్ళిద్దరూ అరిపించేసుకుంటున్నారు. నేను కూడా అరుస్తున్నాను. అదిగోండి పాల్లో బూస్ట్ వేసి కలిపేసిస్తున్నాను. తర్వాత మేగడ కూడా కావాలంట, అందులోనే ఏమన్నారు ఇద్దరును. మేగడ కలిపేసి అది కూడా సమానంగా వేయాలండి, ఎక్కువ తక్కువ అవ్వకూడదు. అవితే మళ్ళీ దానికి గొడవే, దానికి కూడా ఇద్దరు తగులు ఆడేసుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఆ క్రికెట్ క్లాస్కి వెళ్ళినంత వరకు నాకు కొంచెం ఇబ్బందేనండి.
ఎందుకంటే అరిపిస్తూనే ఉంటారు ఇద్దరు. అదిగోండి వాళ్ళకి మేగడ కలుపుతున్నాను. ఇన్నాళ్ళు మేగడ నెయ్యి చేసేదానండి. ఇప్పుడు పిల్లలు తింటామంటున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. నెయ్యి ఏం చేయట్లేదు నేను. ఇద్దరికి వేస్తున్నాను. అది కూడా సరి సమానంగా వేయాలి, లేకపోతే ఒకడికి ఎక్కువైపోయింది ఒకడికి తక్కువైపోయింది అని అలుక్కొని ఉంటారు ఇద్దరు. ఎక్కువ మా చిన్నోడు అలుగుతాడండి. అది చూపిస్తున్నాను. అకాడమీకి తీసుకెళ్ళింది అవి ఏం తీయలేదండి. మళ్ళీ షాప్కి వచ్చింది, ఒక వీడియో తీసాను అంతే. కస్టమర్కి ఐబ్రో చేసింది. ఎక్కువగా అందరు కస్టమర్లకి ఇచ్చేయకూడదు కదండి. కొంతమంది కస్టమర్స్కి అసలు ఇష్టపడరు, వద్దు 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 అంటుంటారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరికి ఇబ్బంది కలగకూడదు. మన వీడియోల వల్ల మన వర్క్ అయిపోవాలి, ఇటుపక్క కస్టమర్స్కి ఇబ్బంది కలగకూడదు కదండి. నేను ఆ విధంగానే చూసుకుంటాను. అందుకే ఏ కస్టమర్వి ఫేస్ అనేవి రివీల్ చేయను. అసలు కొంతమంది అయితే వీడియో కూడా తీయడానికి ఇష్టపడరు, వాళ్ళకి వద్దనేస్తారు. మనం వాళ్ళకి ఇష్టం లేకుండా తీసామంటే మన బిజినెస్కే దెబ్బ వస్తుందండి. అందుకే నేను ఎప్పుడూ అలాంటి పనులు చేయను. కస్టమర్లతో ఫ్రెండ్లీగా ఉంటాను. వాళ్ళు ఉన్నంతసేపు నవ్వుకొని మాట్లాడుకొని నా వర్క్ చేసి వాళ్ళని పంపించడం, అంతవరకే. ఒక వైపు చేస్తానండి, ఇది రెండో వైపు. రెండో వైపు కూడా అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ సాయంత్రం కోటకు కూడా వెళ్ళాలండి. ఈరోజు 8వ తారీఖు వస్తుంది కదా, కోటకి వెళ్ళి కోట తెచ్చుకోవాలి. ఇందాక పిల్లల్ని దిగబెట్టినప్పుడే ఫోన్ చేశాను కోట అతనికి, అప్పుడు అతను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నేను షాప్కి వచ్చేసిన తర్వాత కోట ఖాళీగా ఉంది, రమ్మని చెప్పారు. ఈ కస్టమర్కి ఐబ్రో చేసిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. కస్టమర్ ఆడి ఫాస్ట్గా ఐబ్రో చేసేసి నిదానంగా ఆమెకి ఎలా కావాలంటే అలా చేసి పంపించేసిన తర్వాత నేను కోటకి వెళ్దాం అనుకుంటున్నానండి. మొత్తం ఐబ్రో, ఫోర్ హెడ్ మొత్తం అంతా క్లీన్గా చేసి ఎక్కడ చిన్న చిన్న ఎక్స్ట్రాస్ కూడా ఉండకుండా నీట్గా చేసిన తర్వాతే పంపిస్తాను నేను. వాళ్ళకి చెప్తాను, 4-5 సార్లు చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఉంటే చెప్పండి, నేను క్లీన్ చేసి పంపిస్తానని. అంతే, ఫాస్ట్గా చేసి పంపించడం అవేవి ఉండవండి. నిదానంగానే చేస్తాను. వీడియో ఫాస్ట్ పెట్టాను అంతే. ఇంతవరకు చూశారు కదండి నా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా అండి, ఉంటాను. బాయ్.